ఒక్క ప్రైవేట్ వీడియో, ఒక్క బ్లాక్మెయిల్ మెసేజ్, ఒక అమ్మాయి పెళ్లి ఆగిపోయింది. ఇద్దరు అక్క చెల్లెండ్ల జీవితం తలకిందులైంది. చివరకు ఒక హత్య జరిగింది. ఇది సినిమా కథ కాదు, జగిత్యాల జిల్లాలో నిజంగా జరిగిన క్రైమ్ స్టోరీ. ఇద్దరు అక్క చెల్లెండ్లు మహేందర్ ను ఒక చోటకు రమ్మని పిలిచారు. మాట్లాడుదామని చెప్పి అక్కడికి రప్పించారు. వాగ్వాదం జరిగింది. బ్లాక్మెయిల్ విషయం మళ్లీ చర్చకు వచ్చింది. కోపం అదుపు తప్పింది. ఆ క్షణాల్లోనే ఇద్దరు అక్కా చెల్లెండ్లు కలిసి మహేందర్ ను కారంతో దారుణంగా కొట్టి చంపేశారు. అసలు ఈ కేసులో ఇద్దరు అక్క చెల్లెలది తప్ప, మహేందర్ది తప్ప, మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియోకి ఒక 10K లైక్స్ టార్గెట్ ని పెట్టుకుందాం. తెలంగాణలోని జగిత్యాల జిల్లా. సాధారణంగా ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతం ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. ఈ కేసులో ఒక వ్యక్తి చనిపోయాడు. ఇద్దరు అక్క చెల్లెండ్లు నిందితులయ్యారు. అసలు ఏం జరిగింది అనే విషయం తెలుసుకుంటే, ఈ కేసులో చనిపోయిన వ్యక్తి పేరు బుర్ర మహేందర్. వయసు సుమారు 32 సంవత్సరాలు ఉంటుంది. స్థానికంగా పరిచయాలున్న వ్యక్తే. ఇంకోవైపు ఇద్దరు అక్క చెల్లెండ్లు. వాళ్ళు కూడా సాధారణ కుటుంబానికి చెందిన వాళ్ళే. పెళ్లి, భవిష్యత్తు, బాధ్యతలు అన్ని వాళ్ళ జీవితాల్లో ఉన్నాయి. మహేందర్ కి ఈ అక్క చెల్లెండ్ల మధ్య కొంతకాలంగా పరిచయం ఉంది. ఆ పరిచయం మెల్లగా దగ్గరైంది. నమ్మకం పెరిగింది. అక్కడే సమస్య మొదలైంది. ఆ సమయంలో కొన్ని ప్రైవేట్ క్షణాలు వీడియోస్ గా రికార్డ్ అయ్యాయని పోలీసులు చెప్తున్నారు. మహేందర్ ఆ వీడియోలను ఉపయోగించి బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. వీడియోలు బయట పెడతానని బెదిరించాడు. దాంతో వాళ్ళ ఒక అక్కకు పెళ్లి సంబంధం కూడా చెడిపోయింది. ఇక్కడి నుంచి ఆ అమ్మాయి జీవితం కూడా పూర్తిగా మారిపోయింది. ప్రతిరోజు భయం, ప్రతిరోజు ఒత్తిడి, సమాజం ఏమనుకుంటుందో అనే టెన్షన్. బ్లాక్మెయిల్ ఆగడం లేదు. బాధ పెరుగుతూనే ఉంది. పోలీసులకు చెప్పాలా లేదా సైలెంట్ గా భరించాలా? ఆ ఆలోచనల మధ్య ఉన్నారు. అదే సమయంలో కోపం కూడా పెరిగింది. ఆ కోపమే వాళ్ళను ఒక తప్పు నిర్ణయానికి తీసుకెళ్లింది. ఒకరోజు మహేందర్ ను మాట్లాడుదామని పిలిచారు. అన్ని క్లియర్ చేద్దామని చెప్పారు. మాటలు మొదలయ్యాయి. మళ్ళీ బ్లాక్మెయిల్ విషయం వచ్చింది. వాగ్వాదం పెరిగింది. కోపం అదుపు తప్పింది. మహేందర్ ను కారంతో కొట్టి అక్కడే చంపేశారు. కొంతసేపటికి స్థానికులకు అనుమానం వచ్చింది. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి వచ్చారు. డెడ్ బాడీని గుర్తించారు. అక్కడి ఆధారాలను పరిశీలిస్తే కాల్స్, మెసేజెస్, వీడియోస్ అన్నిటినీ చెక్ చేశారు. బ్లాక్మెయిల్ యాంగిల్ బయటపడింది. దీంతో పోలీసులు ఇద్దరు అక్క చెల్లెలను అరెస్ట్ చేశారు. ఈ కేసు ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తుంది: ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్ చేయడం ఎంత ప్రమాదకరమో, అలాగే కోపంలో తీసుకున్న నిర్ణయాలు ఎంత పెద్ద నష్టాన్ని దారితీస్తుందో. సమస్య ఎంత పెద్దదైనా చట్టపరమైన మార్గాలు ఉన్నాయి. సహాయం అడగడం తప్పు కాదు, కానీ నేర మార్గం ఎంచుకోవడం అనేక జీవితాలను నాశనం చేస్తుంది. ఇది జగిత్యాల్లో జరిగిన కథ మాత్రమే కాదు, ఇది మన సమాజానికి ఒక హెచ్చరిక. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్ లో చెప్పండి.